वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। नारीकटाक्षपटुनाराच भयरहित शूरुलెరుగుదురు నిను చూచేటి చూపు ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులకు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము ఇతరులకు నిను నిరులతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నిరుగతరమా ఇతరులకు నిను నిరుగతరమా రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెరుగుదురు నీ ఉండేటి ఉనికి ఇతరులకు నిను నిరుగతరమా పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నిను ప్రణుతించు విధము పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ ఇతరులకు నిను నిరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ ఇతరులకు నిను నిరుగతరమా ఇతరులకు నిను నిరుగతరమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ప్రియాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్యాశ్రమం 52వ వార్షికోత్సవ 82వ వార్షికోత్సవ అంటే ఆశ్రమం స్థాపింపబడి అని అర్థం. స్వామివారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానములో 82 అప్పటికి ఎవరు పుట్టున్నారు? 82 ఏళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు ఆ సమయానికి, కొద్దిమంది. అట్లా మరి స్వామివారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి యావత్ భారతదేశానికే అందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీ స్వరాజ్య ఆశ్రమం. స్వరాజ్యం అనగానే చాలామందిలో భావం ఏర్పడుతుంది, ఇప్పుడు స్వరాజ్యం వచ్చేసిందయా, ఇంకా మీరు ఇంకా స్వరాజ్యం కూర్చున్నారు, తెలియక స్వరాజ్యం వచ్చిన సంగతే. ఆనాడెప్పుడో గాంధీ మహాత్ముడు అనేక మంది మహాత్ములు
పోరాటం చేసి బ్రిటిష్ వారిని తరిమికొట్టి పంపించేసి బ్రిటిష్ వారిని మరి స్వరాజ్యం తెచ్చుకోవటం జరిగింది. ఇంకా స్వరాజ్యం వచ్చేసిన తర్వాత ఇంకా స్వరాజ్యం అని చెప్పని మీరు పెట్టుకోసన్నారు, మరి మీకు ఆ విషయం తెలియదా అని ఎవరిని అడిగితే ఏం చెబుతారు మీరు? మా ఆశ్రమం స్వరాజ్య ఆశ్రమం అండి అని చెప్పి అన్నప్పుడు మీకు తెలియదా స్వరాజ్యం వచ్చిన సంగతి అని చెప్పని ఎవరిని అడిగితే ఏం చెబుతారు మీరు? అట్లానా అని చెప్పి అంటారా? ఇంకెట్లా అంటారు మీరు? అందుచేత ఆనాడేదో బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించి పరిపాలన చేసిన విధానం 200 ఏళ్ళు పరిపాలన చేశారు. వారు ఎట్టకేలకు అనేక సత్యాగ్రహాలని పోరాటాలని ఎంతోమంది పోరాటం చేసి అసువులు కూడా బాసి చాలా ఇబ్బందులు పడి మన యొక్క స్వరాజ్యం తెచ్చుకోవటం అనేది జరిగింది. దేశానికి స్వరాజ్యం వచ్చింది, మరి మనకెప్పుడు స్వరాజ్యం రావాలి? దేశానికి స్వరాజ్యం వచ్చింది, మనకు వచ్చిందా? అదేమిటండి, దేశానికి వస్తే మాకు వచ్చేట్లే కాదా అనే భావన ఉంటుంది. దేశానికి స్వరాజ్యం వచ్చిందేమో కానీ మనకింకా స్వరాజ్యం రాదు. మనలో పరిపాలకులు అప్పటి కాలంలో తెల్లవాళ్ళు పాలన చేశారు, మన దేశంలో నల్లవాళ్ళ పాలన. అజ్ఞాన వృత్తులు పాలన చేస్తూనే లోపల మనస్సు మాట నువ్వు వింటున్నావా? నీ మాట మనస్సు వింటుందా? ప్రశ్నించుకోండి ఒకసారి. మనస్సు మాట నువ్వు వింటున్నావా? నీ మాట మనస్సు వింటుందా? నా మాటే మనస్సు వింటుంది, అంతేనా? అంటారా? నా మాట మనస్సు వింటుంది అంటారు లేదా? ఎవరు ఒప్పుకోవటం లేదే. మా ఇంట్లో మా వారంటే నా మాట వింటలేదు అంట. మరి నీ మనసు నీ మాట వింటుందా? నీ మనసే అన్నప్పుడు ఆయన ఎందుకంటాడు? ఇట్లా మనం వాపోతూ ఉంటాం. మా ఇంట్లో మా అమ్మాయి అండి నా మాట వింటలేదు, మా వాడైతే అసలేం పట్టించుకోడు, చెబుతూ ఉన్నా కానీ వాడు అట్లాగే పోతాడు అని ప్రకారంగా చూసినట్లయితే ఎవరి మాట ఎవరు వినరు. ఇప్పుడు ధ్యానం చేసే ఉద్దేశం నీకున్నది. స్వామివారు చక్కగా అయా నిశ్చలంగా నిర్మలంగా ఆ శ్వాసను గమనిస్తే కూర్చోమని చెప్పారు కదా స్వామివారు ఉపదేశం చేసి. మరి కూర్చున్నాడు, మరి అట్లా ఉంటుందా? శ్వాస మీదనేగా ఉంటాం. అలా నువ్వు చెప్పింది ఏమిటి? ఉండమని చెప్పాను కదా, ఎందుకుండా పోతుంది అది. మా మాట వినకపోతే ఏం చేసేది? ఇట్లా మన శరీరంలో అన్నీ కూడా ఏది మాట వింటున్నా. డాక్టర్ వద్దకు పోయాడు, ఆయన చెప్పాడు డాక్టర్ గారు, మరి అబ్బాయి నీకు 3వ బెల్లు మోగిందిరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పిన అన్నాడు. 3వ బెల్లు మోగడం అంటే షుగర్కి 3 బెల్లులు ఉంటాయి అన్నమాట. ఆ టెస్టింగుల్లో రంగులు మారుతూ ఉంటాయి. మొదటి రంగు, 2వ రంగు, 3వ రంగు వచ్చేసింది అనుకో, చెప్పేస్తాడు డాక్టర్ గారు, ఇది నువ్వు దాని జోలికి పోకూడదు, నీకు 3వ బెల్లు మోగింది, షుగర్ అనే దాని జోలికి పోమాక, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయావో నువ్వు పోతావు. కనుక షుగరు అనేది చాలా ప్రమాదం గల వ్యాధి, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందనుకోండి, అంతే, ధనాధన్ పటాపట్ వచ్చిందా పోయిందా, సుఖమారమా. ఉన్న వ్యాధులలో ఉత్తమమైనటువంటిది హార్ట్ అటాక్ అన్నమాట. పెద్ద ఇబ్బంది ఏం చేయదు. కాసేపు అట్లా ఒగ్గు పట్టాడా అంటే కొత్త వ్యాధులు, కొత్త రకాలు డాక్టర్లు కూడా కనిపెడతా ఉన్నారు.
కనిపెట్టే కొద్దీ, నివారణ చేసే కొద్దీ అవి మనం కొత్త సప్లై అవుతున్నాయి మళ్ళా. ఈ ప్రకారం ఈ విషయంలో ఏ ప్రాణికి ఏం లేవు, మానవ ప్రాణికే. కారణం ఏంటంటే అన్ని జీవులు ఒక నియమబద్ధంగా జీవిస్తూ ఉన్నాయి. ఆహార విషయాల్లో పొద్దున్న చెప్పుకున్నాం కదా, మృగాలు ఉన్నాయి, గడ్డి తింటాయా? ఏం తింటాయి? ఏం తింటాయి? మాంసం తింటాయి. పశువులు ఉన్నాయి, మాంసం తింటాయా? ఏం తింటాయి? మరి మానవుడు వీడికి అది ఇది అని భేదభావం లేదు, సమభావం. మానవుడి సమభావం అన్నమాట. అన్ని కరెక్ట్గా సమానంగా ఆరగించే విధానం. ఇండియాలో ఉన్నాయి సాలకపోతే చైనాకు పోతాయి. ఆడైతే కప్పలు, తేళ్ళు, పాములు, జర్రెలు ఇవి తినేక వచ్చింది కరోనా వ్యాధి. మమ్మల్ని తింటా ఉంటారా అని చెప్పని అది వచ్చేసిందామని మొత్తం పట్టుకుపోయి. అందువల్ల నియమం లేదు, ఆహార నియమం లేకపోవడం వల్ల శరీర భాగాలన్నీ పాడైపోతున్నాయి. ఒక జీవిని భుజించావు అంటే ఆ జీవుల్లో ఉన్న వ్యాధులు ఈ దేహంలోకి వచ్చేస్తాయి. అనేక జీవుల్లో ఉన్నాయి కదా జీవ కణాలు. ఆ జీవిని భుజించినప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి వ్యాధులు, అవి ఏమవుతాయి? వీటికి వచ్చేస్తాయి. కాబట్టి ప్రకారంగా సరే అనేక వ్యాధులు, వాటిల్లో ఒకటి మరి షుగర్ వ్యాధి. అయినా మూడో బెల్లు మోగిందిరా, ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్ జోలికి పోమాక, స్పీడ్ తినమాక అని చెప్పి అన్నాడు. అట్లాగే రాకుండా అన్నాడు. ఇంటికి వచ్చాడు. అమ్మగారు అక్షతలు చేతిలో పెట్టి ఆశీర్వాదం చేయవయా అని చెప్పాను. ఇల్లాలి ఏమని చేయాలి? సుమంగళి భావ, ఇంకేమో నాకు కోరేది, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, కాబట్టి నా సుమంగళి బాగుండాలి, కాబట్టి ఆశీర్వాదం చేయి, సుమంగళి భావ అని చెప్పని నువ్వు ఆశీర్వాదం చేస్తే నువ్వు బాగా ఉన్నట్లు లెక్క. నాకు నువ్వు బాగా ఉన్నట్లే సుగమ్మ సుమంగళి. ఏం సుమంగళి అయిపోయింది, కొడతాను. ఏమైపోయింది? షుగర్ వచ్చింది అని చెప్పాను. సరే ఆకలి అవుతుంది, భోజనం చేస్తాను అన్నాడు. అడపోయి కూర్చున్నాడు. మూత తీశాడు, లడ్డు. ఇంకో మూత తీశాడు, పాయసం. ఇంకో మూత తీశాడు, అన్ని స్వీట్లు అన్నమాట. ఏమిటో చేసావని చెప్పను అన్నాడు. నా పుట్టినరోజు అయిపోవడం కాబట్టి నీకు తీపి తినాలి, కాబట్టి నీకోసంగా చేసి పెట్టా అని చెప్పాను. మొత్తం తీపి, ఏది తీసినా ఇంకేం చేయలేదు, మొత్తం తీపి. ఇప్పుడు నా పుట్టినరోజు, బర్త్డే అని చెప్పి అమ్మగారు. అవి తినాలా వద్దా? కమ్మగా ఉన్నాయి, రుచికరంగా కనబడతా ఉన్నాయి. మనస్సు ఏమంటుంది? అరే నన్ను తినేరా అని చెప్పి అంటుంది. లోనన్న బుద్ధి తినమాక, డాక్టర్ చెప్పాడు ఇప్పుడే, పోతావని చెప్పి అన్నాడు కదా, తింటావా పోతావని చెప్పని అంటుంది బుద్ధి. అక్కడ మనస్సుకి బుద్ధికి జరిగేటువంటి పోరాటం. మనస్సు ఏమో తినరా అని చెప్పి అంటుంది, తింటే పోతామంటుంది బుద్ధి. ఏమయ్యా, ఒక బిల్ల వేస్తున్నావు కదా, 4 బిళ్ళలు పడే ఈ పూట. ఈ లెక్కన ఈ పోరాటంలో మనస్సు గెలుస్తుందా, బుద్ధి గెలుస్తుందా? అనుభవజ్ఞులు చెప్పాలి మీరే. ఈ పోరాటంలో ఏది గెలుస్తుంది? మనస్సే గెలుస్తుంది. అందరూ తెలుసు. పన్నే బుద్ధి ఏమంటుంది? తిన్నావా పోతావో అంటుంది బుద్ధి. మనస్సు ఏమంటుంది? తినను పోనా, నీ పాట ప్రకారంగా తినను పోనా. పోయేదో 4 పూటల ముందు పోతాను, ఉండేం చేయాలి లోకంలో, ఏం సాధించాలి నేను అన్న కోణంలో లోన ఉన్నటువంటి ఇంద్రియాలు మన మాట వింటంలా. కాబట్టి మన ఆత్మజ్ఞాన విషయంలో వెనకబడే పరిస్థితి. కాబట్టి అందువల్ల రాజ్యం ఎవరిదయ్యా అంటే లోనున్న ఇంద్రియాల రాజ్యం.
మనస్సు యొక్క రాజ్యం, అజ్ఞానం యొక్క రాజ్యం. నా దేహం అంటాం, నా శరీరం అంటాం, నేను అంటాం. లోపల నీ మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. నేత్రం ఎందు, శ్రోత్రం వినదు, నాలుక అసలు విననే వినదు. ఒక్కొక్క లోపల ఉన్నటువంటి ఉదరమేమో చాలు 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 అంటూ ఉంటుంది. జిహ్వేమంటుంది, 2 గాలినే మిగిలిపోయాయి, సర్దుబాటు చేసుకో లోపల అని చెప్పని భక్తాయాసంతో బాధపడే పరిస్థితి. ఇట్లాగా చూసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వస్తువులు మన మాట వినే రకంగా లేవు కాబట్టి నువ్వు స్వాతంత్ర్యాన్ని కోల్పోయావు అని తాత్వికులు చెప్పే మాట. తైత్రీయ ఉపనిషత్తులో 6వ వాక్యములో మన మహానుభావుడు ఇచ్చినటువంటి శ్లోకాలు మీకంతా కంఠస్థం, మీకంతా పరిచయం కూడా. ఏమి స ఏషోంతర హృదయ ఆకాశ తస్మిన్ అయం పురుష మనోమయ, అయం అమృత పురుష మనోమయ అంతరేణ తాలుకే ఏషస్తన ఇవాలంబతే సేంద్రయోని ఎత్ర కేశాంతౌ యపోహ్యమాన శీర్షకపాలే ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది ప్రాచీన యోగ్యోపాస్వా. మీకు వచ్చు కదా ఇవన్నీ కూడా వచ్చా? మరి ఏమొచ్చు మీకు? నేర్చుకోవాలి. సారాధ్యాసనం వస్తూ ఉన్నప్పుడు స్వామివారు అడిగితే చెప్పాలి కదా. అందువల్ల భగవద్గీత శ్లోకాలు మొత్తం రావాలి. అందుకే భగవద్గీతకు గీతామాత అని పేరు పెట్టారు. మీ పేరే పెట్టారు గీతకి, మా పేరు పెట్టలా. పితృగీత అన్నారా, గీతామాత అన్నారా? ఎందుకు చెప్పకూడదు పితృగీత అని చెప్పని? పితృగీత అంటారా? ఏమంటారా? మరి గీతామాత మీకు శ్లోకాలు రావాలి కదా. అందువల్ల రేపు వచ్చే వార్షికోత్సవానికి 83వ వార్షికోత్సవానికల్లా మీకు 18 అధ్యాయాలు గీత శ్లోకాలు కంఠస్థం అయి ఉండాలి. చేస్తారా? స్వామి మేము రావటం మానుకుంటాం కానీ మాకు ఇబ్బందులు పెట్టద్దని చెప్పి అంటారు. కాబట్టి మీరు గీతామాతలు కాబట్టి ఇదందరికీ కూడా భగవద్గీత శ్లోకాలు రావాలి. కనుక మీకు వస్తే మీ బిడ్డలకి వస్తాయి, మీ బిడ్డలు బాగుపడతారు. మాతృభాష అన్నారు, పితృభాష అన్నారా? మరి అదే కదా, బిడ్డలకు చిన్నప్పటి నుంచే తల్లి బోధించేటువంటి బోధనలే పిల్లలకు ఉపకరించేటువంటి అంశాలు కాబట్టి ముఖ్యంగా మగవాళ్ళ కంటే కూడా అమ్మగారులకే విద్యలో పరిచయం ఉండాలి. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే శ్లోకాలు నేర్పుతారు. అట్లా భగవద్గీత శ్లోకాలు కానీ, వేమన పద్యాలు కానీ, సుమతి పద్యాలు కానీ, నారాయణ శబ్దాలు కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా మరి అధ్యయనం చేసి ఉన్నట్లయితే మీ కుటుంబంలో పిల్లలందరూ కూడా మంచి సంస్కారవంతములుగా అయ్యే అవకాశం ఉంటుంది. మరి మీ గృహాలలో ఆడబిడ్డలు కూడా పిల్లలు కూడా మంచిగా నడుచుకున్నట్లయితే అత్తగారింటికి పోయిన తర్వాత వాళ్ళని గౌరవిస్తారు ఆ ఇంటి వాళ్ళు. మా కోడలు మంచిగా భగవద్గీత వస్తుంది, సుమతి శతకం వస్తుంది, విష్ణు సహస్రనామాలు వస్తాయి, లలితా సహస్రనామాలు వస్తాయి. ఎవరంటారు? అత్తగారు మీ కుమార్తెను మెచ్చుకుంటుంది. మా కోడలంటే ఏమనుకుంటున్నారు? భగవద్గీత వచ్చు, విష్ణు సహస్రనామాలు వచ్చు, లలితా సహస్రనామాలు వచ్చు అని వాళ్ళు గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. కనుక మన పిల్లలకి ఇవ్వాల్సింది సంపదల సంస్కారమా? ఏది ఇస్తూ ఉన్నాం? సంస్కారం ఇస్తున్నావా? సంపదలు కూడా పెడుతున్నావా? సంపదలు ఇవ్వండి పర్వాలేదు, సంస్కారం ఇచ్చి సంపదలు ఇస్తే వాళ్ళు జీవితం బాగా జీవించే అవకాశం ఉంటుంది.
మనిషి యొక్క నడవడికను సంస్కారం దిద్దుతుందన్నమాట. సంపదలో ఒకవేళ వాళ్ళని పాడు చేయవచ్చు, దుర్లవాట్లలో లోను చేయవచ్చు. పిల్లలను సంపదలు బాగు చేస్తాయా పాడు చేస్తాయా? ఈ పూట ఏమైపోతుంది చూడండి, పిల్లకాయలు అంతా కూడా. కనుక సంపదలు ఇవ్వటం మంచిదే, కానీ ముందు సంస్కారం, మన భారతీయ సంస్కృతి, మన పెద్దలు ఋషులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞాన సంపద, అది మన ఆ సంపద మనం వారసులం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాగస్త్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ సిద్ధి ఇత్యాది గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అట్లా స్వామివారు కూడా సంభాషణలు, అనుభవం పాలనము, మొదటి బోధ, వేద రహస్యములు, సోహము, గొప్ప జ్ఞానము ఎన్నో ఇచ్చినటువంటి విధానం కనుక అవన్నీ కూడా మనం ముందు అధ్యయనం చేయాలి. రోజు కనీసం 2 శ్లోకాలన్నా కంఠస్థం చేయలేరా? ఉదయం టిఫిన్ ఒక శ్లోకం పెట్టుకోండి, మధ్యాహ్నం భోజనం 2 శ్లోకాలు పెట్టుకోండి, నైట్ మళ్ళీ టిఫిన్కి ఒక శ్లోకం పెట్టుకోండి. కనుక శ్లోకం వస్తేనే టిఫిన్ పెడతా నియమం పెట్టిండి. అప్పుడు శ్లోకం రాలేదు, అప్పుడు టిఫిన్ కట్టు. మధ్యాహ్నం శ్లోకాలు రాలేదు, భోజనం కట్టు. చేస్తారా? అది కూడా ఇబ్బంది అనుకుంటారు. నశ్రేయో నియమం వినా, నశ్రేయో నియమం వినా. నియమం లేకపోతే శ్రేయస్సు కలిగే అవకాశం లేదు. నియమం పెట్టాలి, నియమం పెట్టుకోవాలి. అట్లాగా ఏదో ఒకటి సుమతి పద్యము, ఇంకేదన్నా విష్ణు సహస్రనామాల శ్లోకము, ఏవో ఒకటి మీరు నేర్చుకోవాల్సిన తప్పదు. నేర్చుకుంటేనే మీ బిడ్డలకు మీరు ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఉత్తరోత్తర మంచిగా ఉంటుంది. ఆ శ్లోకాలే బాగు చేస్తాయి. చీమ కుట్టెనేని చివు కనిపించును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నెరుగుము, విశ్వదాభిరామ వినురవేమ. ఇట్లా చాలా పద్యాలు మనకి ఒక మంచి మార్గాన్ని, మంచి నడవడిక నేర్పేటువంటి విధానం అన్నమాట. అట్లా ఉండేటువంటి యొక్క వాటిలను చక్కగా సంస్కారాన్ని మనం అధ్యయనం చేసుకునే విధానంగా మీరు ముందుకు రావాలి. మన స్వరాజ్యాశ్రమం మీ ఇండ్ల మధ్యలో ఉన్నది. ఆశ్రమాలు అంటే ఎక్కడో ఊరెరపలు ఉంటాయి, అరణ్యాలలో ఉంటాయి ఆశ్రమాలు, గ్రామాల్లో ఉండవు. చాలా ఆశ్రమాలు అరణ్యాల్లోనే ఎక్కడో గ్రామానికి దూరంగా ఉంటాయి. కానీ స్వామివారు మాత్రం మిమ్మల్ని గమనించి వీళ్ళందరూ రాగాని చెప్పే ఉద్దేశంతో ఊరు మధ్యలో స్వామివారు ఆశ్రమం పెట్టేశారు. ఎంతో గొప్పగా మరి భక్తులు కూడా, కమిటీ పెద్దలు కూడా మంచి హాల్ నిర్మాణం చేశారు. రాకపోకలకి అనుకూలంగా ఉన్నటువంటి విధానం. మంచిగా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. మీ ఇంట్లో ధ్యానం చేయాలంటే కుదురుతుందా? ఒక పక్క పిల్లల గొడవ, ఒక పక్క పెద్దవాళ్ళ గొడవలు, ఒక పక్క టీవీ గొడవ, ఒక పాలవాడి గొడవ, పని వాళ్ళ గొడవ, ఇన్ని ఉంటాయి. మీకు ఇదికొచ్చి కూర్చున్నావు అనుకో, ఇలాంటివి ఉంటాయా? పొద్దునే వచ్చేయండి అంతే, గంటసేపు ధ్యానం పెట్టుకోండి. తర్వాతే పనులు, ఇంటి పనులు, వంట పనులు ఏమన్నా కానీ కాక నా ధ్యానం అయిన తర్వాతే నియమం పెడతారా? నియమం ఇంట్లో చెప్పేయండి, అయ్యా ఇది నా సమయం, గంట నా సమయం, గురు సన్నిధికి వెళ్తున్నాను, అక్కడ ధ్యానం చేసిన తర్వాత వస్తా, టిఫిన్ చేస్తా, పెడతా, అప్పుడు దాకా నువ్వు ధ్యానం చేసుకో. ఎన్రా నువ్వు ముందు సిద్ధమైతే కదా వినటానికి, నువ్వు ముందు సిద్ధపడాలి. కనుక నశ్రేయో నియమం వినా, నియమం పెట్టుకోవాలి. ఇంత మంచిగా స్వామివారి బోధన అందించి ఇంత పెద్దగా ఆలు కట్టింది ఎవరి కోసం? మన కోసం కదా. ఎందుకు కట్టారు? ధ్యానం చేసుకోమని. స్వామి ఏం చేస్తున్నాడు? 24 hours ధ్యానం స్వామి గారు. మనం గంటసేపు చేయలేమా? ఎప్పుడన్నా చూడు అని ధ్యానంలో ఉంటాయి. ఉదయం రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా, నైట్ పూట రా. స్వామి ఏం చేస్తూ ఉంటాడు? మరి మనం ఒక గంట స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. మంచి ఆరోగ్యం వస్తుంది, మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ధ్యానం ఏం చేస్తుందంటే శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మూడవది ఆత్మానందం. 3 అంశాలు ఇక్కడ. ఒకటి దేహ ఆరోగ్యము, 2 సూక్ష్మ దేహ ప్రశాంతత, 3వది ఆత్మానందం. 3 వస్తాయి ధ్యానం చేయటం వల్ల. మరి నాడు ఎక్కడ చూసినా కానీ ఆరోగ్యం లేకుండా పోవటం కారణం ఏమిటి? ఈ ధ్యానం లేకపోవటం వల్లే. కనుక మీ గృహాలలో మంచిగా ధ్యానం చేయండి. మీ శరీరంలో ఎంత మార్పులు వస్తాయో మీరు గమనించుకోవచ్చు. అప్పుడు రసోమృతం బ్రహ్మ భూహు భువః సువః ఓం అంటే రసోమృతం. దేహంలో రసాలు ఊరుతాయి. యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదాసుకి యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతు. యోగామృత రసం పీత్వా, యోగామృతం. ఆనాడేదో క్షీరసాగరం మదిస్తే ఆ క్షీరసాగరం నుండి అమృతం ఏర్పడింది. అటు అమృతాన్ని సేవించి వాళ్ళు దేవతలయ్యారు అని కదా, అమరులయ్యారు, దేవతలయ్యారని చెప్పనే మాట కదా. కనుక ఏమిటి ఆ క్షీరసాగరము అని చెప్పనంటే మన మహాకారణములో ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అవిద్య మలిన సాత్విక వృత్తి అన్నమాట. మహాకారణం అనేది ఈశ్వర సన్నిధి, ఇది ఈశ్వర స్థానం అన్నమాట. ఈ 3 కూడా జీవస్థానాలు. ఇది కారణదేహం. అవిద్య మూలావిద్య అంటారు, కారణదేహం అంటారు. ఆ కారణదేహం ఉన్నటువంటి నేత్ర స్థలం ఇది జీవుని యొక్క స్థలం, జీవుని ఉపాదానం. అట్టి జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నలోకంలో విహరిస్తాడు. స్వప్నం అనేది సూక్ష్మదేహాన్ని బట్టి వస్తుంది. సూక్ష్మదేహంలో ఉన్న సంస్కారాలు అవి స్వప్నంగా దాలుస్తాయి. డ్రీమ్, కళ, స్వప్నములు ఎందుకు వస్తూ ఉంటాయి? సూక్ష్మదేహంలో ఉన్న సంస్కారములే అభివ్యక్తమైనప్పుడు స్వప్నం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కారణదేహస్థుడై ఉన్నటువంటి జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహంతో సంబంధం పడ్డప్పుడు అది స్వప్నం ఏర్పడుతుంది అక్కడ. అట్టి సూక్ష్మదేహంతో సంబంధం పడ్డటువంటి ఈ జీవుడే సూక్ష్మదేహంతో కూడా స్థూలదేహంతో కలిశాడు అంటే, స్థూలదేహ సంబంధాన్ని పొందాడు అంటే జాగ్రత్త అవస్థ వస్తుంది. కనుక జాగ్రత్త అవస్థ ఎందుకు వస్తుందంటే స్థూల దేహాన్ని బట్టి. జాగ్రత్త అంటే ఏమిటి? ఈ పంచభూతాత్మిక విశ్వం, ఈ పంచభూతాత్మిక విశ్వముతో, విశ్వములో ఉన్న వ్యక్తులతో, విశ్వములో ఉన్న వస్తువులతో నువ్వు అనుబంధం కావాలని చెప్పానంటే నీకు ఈ దేహముతో తాదాత్మ్యం ఉండాలి. ఈ దేహముతో నువ్వు తాదాత్మ్యం ఉంటేనే నీకు ఈ లోకముతో సంబంధం ఉంటుంది. దేహముతో తాదాత్మ్యం లేకుండా ఉంటానని చెప్పానంటే ఉన్నిస్తారా? ఒక ఇంట్లో పోయాడు, ఆ ఇంట్లో వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందరూ కూడా బోర్ను ఏడుస్తూ ఉన్నారు. పోయావో పోయావో అని ఏడుస్తూ ఉన్నారు. అట్లా ఏడుస్తూ ఉంటే రాత్రికి వాడు వచ్చేసాడు. నేను పోలేదు, మీరు ఏడవమాకండి అంటాడు. మీరేం ఏడవు, నాకు దేహం లేదు కానీ నేను మీ ఇంట్లోనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీతోనే విహరిస్తాను, నేను బొమ్మనా వాను, ఇక్కడే ఉంటా అని చెప్పానంటే ఏమంటారు వాళ్ళు? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏడుస్తున్నారు కదా పోయావో అని చెప్పని. అంటే ఏడిస్తే రావటమేనా? ఏడుస్తాం, ఫార్మాలిటీ అది. ఏడవకపోతే పక్క వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఏడుస్తూ ఉంటాం. రావటమేనా? ఏడిస్తే మాత్రం పోయినవాడు వెళ్ళిపోవాల్సిందే. రూలు, విశ్వం యొక్క రూలు. రావటానికి వీలు లేదు. ఒకవేళ వచ్చాడంటే ఈ ముగ్గులు, యాప్మండలు, నిమ్మకాయలు, మంతరాలు అన్నీ వచ్చేస్తాయన్నమాట. కనుక వచ్చింది ఎవరంటే సూక్ష్మదేహం. ఇదేమో స్థూలదేహం, అదేమో సూక్ష్మదేహం. కంటి కనపడదు కాబట్టి సూక్ష్మదేహం అన్నారు. కనబడితే సూక్ష్మదేహం అంటారా? కనబడితే స్థూలదేహం అంటారు. కనబడేది కాబట్టి దీన్ని ఏమంటారు? స్థూలదేహం అంటారు. కనబడేది కాదు కాబట్టి సూక్ష్మదేహం అన్నారు. కనపడకుండా ఉన్న సూక్ష్మదేహం కనబడితే అటు ఉంటావు.
అటుంటా పారిపోతారు అతన్ని. ఎందుకు పారిపోయేది? నిన్న మన దాకా అడిలో ఉన్నావుగా, అక్కడే భోంచేసావు, అక్కడే విహరించావు, అక్కడే సంతోషంగా మాట్లాడావు, అక్కడ ఒకే సోఫాలో కూర్చున్నారు, టీవీలు చూసుకున్నారు, అన్నీ అక్కడే చేశారు కదా. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చింది భేదభావం నీకు? ఆ సూక్ష్మదేహం నేను కదా ఇప్పుడు ఉన్నది. స్థూలదేహం అంటే పోతుంది, స్థూలదేహం పోయేది అనిత్యం, అనిత్యాన్ని శరీరాలు దేహాలు పోతాయి, సూక్ష్మదేహం ఉంటుంది. కాబట్టి స్థూలదేహం పోతే పోయింది, నేను ఉన్నాగా అన్న భావంతో వస్తే ఊరుకుంటామా? అరే సూక్ష్మదేహం మావాడు కాదు, స్థూలదేహం మావాడు. స్థూలదేహంతో ఉంటే నాతో ఉండవచ్చు, సూక్ష్మదేహంతో ఉండి ఉంటానంటే నేను ఒప్పుకునేదే లేదు. ఒకవేళ మాతో కలిసి ఉండే ఉద్దేశం ఉన్నట్లయితే మళ్ళీ మా కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి, మా మనవడికో మనవరాళ్ళకో వాళ్ళ కడుపులో నుంచి మన దేహం తీసుకుని మా కుటుంబంలోకి రా, మళ్ళీ నేను ఆదరిస్తాం, ప్రేమిస్తాం, మంచిగా చూసుకుంటాం, గౌరవిస్తాం అంటారు లేదా? ఈ పొయ్యి ముత్తాత కూడా ఏమంటాడంటే, అదేగా నేను పోతున్నాను, మా మనవడికి పుడతా మళ్ళా నా పేరు పెట్టాను అంటాడు వాడు. కొంతమంది పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తర్వాత అది వయసు అయిపోయింది పోతున్నాను, పోయాక మళ్ళా నా మనవరాలు కడుపులో పుడతా, నా పేరు పెట్టండి వాడికి అని చెప్పాను. ఎందుకు? ఇంతకాలం కష్టపడి ఫ్లాట్లు కొన్నా, భూములు కొన్నా, బ్యాంక్ మొత్తం చేశా కదా, అవన్నీ పేర్లు అక్కడ. కాబట్టి ఆ పేరే పెట్టేవనుకో మరి నాయే ఫ్లాట్లన్నీ, నాయే భూములన్నీ. ఇది వాళ్ళ పెద్ద ఆలోచన అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి దాన్ని ఇన్నర్ బాడీ, లోన ఉన్న దేహాన్ని ఏమంటారు? ఇన్నర్ బాడీ, సూక్ష్మ దేహము అని చెప్పని. అట్టి ఆ సూక్ష్మ దేహము ఈ పార్థివ దేహముతో సంబంధం పడితేనే నీకు ఈ లోకముతో అనుబంధం ఉంటుంది. ఇవన్నీ కూడా పార్థివ సంబంధ దేహాలు, అన్నీ కూడా బంగారపు దేహాల? ఏం దేహాలు? బంగారపు దేహాల కాదా? ఏం దేహాలు? మట్టి దేహాలు. మనిషిని బ్రహ్మయ్య ఏమన్నారు? బంగారముతో చేసేనయ్య. ఆయన హిరణ్య గర్భుడు కదా, ఎందుకు వచ్చిందంట ఆయనకి? బంగారంతో చేయొచ్చు కదా దేహాలు. ఆ బ్రహ్మయ్య హిరణ్య గర్భుడు. హిరణ్యం అంటే బంగారం, కొండంతా ఆయన, లోకం అంతా బంగారమే, ఆయన ఉండే నివాసం అంతా బంగారమే. ఎందుకు మట్టితో దేహం చేయటం? మట్టి దేహం చేస్తేనే దిక్కు లేకుండా పోయి, ఇంకా బంగారంతో చేస్తే ఒకటి తపస్సు చేశాడు. తపస్సు చేసి బ్రహ్మ మెప్పింపు చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయిన తర్వాత, నాయనా తపస్సు బాగా చేసేవరా, ఏ వరం కావాలో కోరిక ఇస్తా అన్నాడు. స్వామి ఏమిటి గబ్బు దేహం, 3 పూటలకు అడుగుతూ ఉన్నా అయినా వాసన పోవటం అనేది, కనుక నాకు ఈ దేహం వద్దు, బంగారపు దేహం చేయమన్నాడు. నా శరీరం అంతా కూడా బంగారం అయిపోవాలి. మా ఆవిడ కూడా అంటూ ఉంటుంది, మా ఆయన బంగారం, మా ఆయన బంగారం అని చెప్పి అంటా ఉంది అప్పుడప్పుడు. కనుక నాకు బంగారం దేహం చేసామని చెప్పని బ్రహ్మాన్ని కోరుకున్నాడు ఈ భక్తుడు. బ్రహ్మ చెప్పాడు, ఇబ్బంది పడతావేమోరా ఆలోచించుకోమని చెప్పి అన్నాడు. అయ్యా నా ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఇచ్చే అవకాశం ఉందా లేదు చూడు అని చెప్పి అనగానే, నా ఇబ్బందులు నా ఇచ్చేయమని చెప్పి అనగానే బ్రహ్మ కూడా తదాస్తరా అన్నాడు. ఆ పూటతో వాడి దేహం మట్టి దేహం కాదు, ఇంకా బంగారపు దేహం, మేలిం బంగారం దగదగా మెరుస్తూ ఉందన్నమాట. ఆ విధంగా అలాంటి యొక్క బంగారపు దేహాన్ని పొందేవాడు ఎంతో టీవీగా, ఎంతో గొప్ప దర్జాగా తన గృహానికి పోతూ ఉన్నాడు, గ్రామంలో పోతూ ఉన్నాడు. ఆ గ్రామంలో పోతూ ఉంటే గ్రామస్తులందరూ చూస్తూ ఉన్నారు, ఏమిరా వీడట్లా మెరిసిపోతా ఉన్నాడు అని చెప్పని చూస్తే ఒళ్ళంతా బంగారమే, దేహం అంతా బంగారమే. అప్పట్లో చూశారు ఉన్నవాడు. చూసిన తర్వాత ఇంటికి పోయాడు. ఇంట్లో ఇట్లా కూడా సంతోషపడింది, మా ఆయన బంగారం అని చెప్పి అంటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఇప్పుడు బంగారం అయ్యే వచ్చేసాడని చెప్పేసి అని ఆ సంబరపడి పడిపోయిందన్నమాట. పడిపోయిన తర్వాత ఏదో కాస్త వండి పెట్టింది, తిన్నాడు, పడుకున్నాడు. పొద్దున్న లెగిస్తే చేయలేదు.
ఎదురుగా దేవత దగదగా మెరుస్తూ ఉంది. మెడలో వడ్డానము, ఈ నక్కిలీసు, ఉంగరాలు ఇలా మొత్తం మెరుస్తూ ఉన్నాయి. ఎక్కడ వేయాలని చెప్పి అడిగాడు. ఉంగరాలు ఇవన్నీ కూడా చూసుకొని చెయ్యని చెప్పాలి. ఎప్పటి నుంచో గారు ఉంగరం చేయిస్తావా, వడ్డానం చేయిస్తావా, నెక్లెస్ చేయిస్తావా అని చెప్పాలంటే ఊసే లేదు. దొరికిన సమయం నాడు గమ్మున పడుకున్నాడు. తగ్గొట్టిన లోపల చెయ్యి ఒకటి ఒళ్ళంతా బంగారు ఆభరణాలు చేసుకున్నాను అన్నమాట. చూశాడు ఆ పన్న వీడు ప్రమాదం అని చెప్పి అనుకున్నాడు. ఆయన చెప్పని వాడు పారిపోవడం ఆరంభం చేస్తే ఊళ్ళో వాళ్ళు వదిలిపెట్టల, వాళ్ళు ఎమ్మడపడ్డారు. అక్కడ ఎట్లాగో తప్పించుకొని పోయి అరణ్యంలో పడ్డాడు. అరణ్యంలో ఉన్నటువంటి కొయ్యి దొరలు వాళ్ళు వదిలిపెడతారా? వాళ్ళు పట్టి వాళ్ళు బాధలు బాది ఎంత లాక్కోవాళ్ళు మొత్తం లాక్కొని ఆడ పడేశారు. ఆ పన్నే పడేసుకొస్తే మురుగుతూ ఉంటే సాధువు గారు చూసి వాడిని తీసుకొచ్చి ఆసుపత్రిలో పడేశాడు. ఆసుపత్రిలో మాంసపిండాలే పోతా ఉన్నాయి. ఆ డాక్టర్లు అన్ని కోసేసుకుని కుట్టేసి వదిలిపెట్టి వాడు అక్కడి నుంచి ఈదుకు ఎట్లా దేక్కుంటూ వచ్చి చూశాడు ఇట్లాంటి ప్రమాదం అని చెప్పే ఉద్దేశంతో మళ్ళా తపస్సులో కూర్చొని తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా తపస్సు చేశావన్నాడు. స్వామి నమస్కారం, నాకు ఈ దేహం వద్దు, బంగారపు దేహం వద్దు, పూర్వదేహం మట్టి దేహం కదా, అదే ఇమ్మన్నాడు. ఏమైనా మట్టి దేహం గబ్బు కదరా, ఇది గబ్బు అయినా సరే 2 సార్లు 3 సార్లు కడుక్కుంటా తప్ప ఇదే నాకొద్దు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుల వారు కూడా కనికరించి తదాస్తు అంటే వాళ్ళ మామూలు దేహం వచ్చేసింది. కాబట్టి అవన్నీ ప్రమాదాలు ఉన్నటువంటి విషయం కనుక వాళ్ళు గమనించే మనకి మట్టి లోకంలో మట్టి దేహాలనే ప్రసాదించి ఉన్నాయి కాపాడిన విధానము. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్య. కాబట్టి దేహం మట్టి కుండ, ఈ దేహం వదిలిపెట్టు సందేహం. అన్నయ్య తీర్థ స్వామివారు తత్వం రాస్తూ మట్టి కుండ ఈ దేహం విడిచిపెట్టు సందేహం అన్నారు. ఆ ప్రకారంగా మరి ఈ శరీరం అనేటువంటి వస్తువు పార్థివ దేహం, మట్టి దేహము. అలాంటి శరీరముతో మనందరం కూడా సంబంధం కలిగి ఉన్నాము. అలాంటి స్థూల దేహముతో సూక్ష్మ దేహము సంబంధం కలిగితేనే మనకి లోకముతో అనుసంధానము, అనుబంధము అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. కనుక స్థూల దేహం కనుక లేకపోయిందా అంటే సూక్ష్మ దేహంతో ఉంటాం కదా. ఆ సూక్ష్మ దేహముతో ఉన్నప్పుడు ఆ సూక్ష్మ దేహంతోనే ఈ జీవుడు ఎప్పటికైనా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శరీరం యత్తో అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధాన్ నివాసయ అని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో చాలా శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ శ్లోకం చాలా మనకు ఉపకరించే శ్లోకం. మీరు దాని నెంబర్ ఏమిటో చెప్తారు మూమాగారు మీకు. కనుక ఆ శ్లోకాన్ని రాసి పెట్టుకోండి. ఒక అట్ట మీద లామినేషన్ చేసుకుని రాసి పెట్టుకోండి. కింద తాత్పర్యం కూడా రాసి పెట్టుకోండి. ఉదయం లెగవగానే కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్న భావనగా మీరు ఆ శ్లోకం నమస్కారం చేసి ఆ శ్లోకాన్ని చదువుకుని అర్థాన్ని మనసులో పెట్టుకుంటే మన జీవన విధానం బాగా నడిచే అవకాశం ఉంటుంది. మన జీవన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ శ్లోకం చాలా మనకు మార్పు ఇచ్చేటువంటి విధానం అన్నమాట. ఈ శ్లోకం శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధా నివాసయ. ఈ ఒక్క శ్లోకం కంఠస్థం చేయండి. 701 శ్లోకం భగవద్గీత కదా, 700 పక్కన పెట్టేయండి. ఒక్క శ్లోకం తీసుకోండి. ఆ ఒక్క శ్లోకం ఏంటని చెప్పనంటే 15వ అధ్యాయంలో వచ్చేటువంటి శరీరం యత్ అవాప్నోతి
యక్షాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయు గంధా నివాసయ. దాంట్లో పరమాత్మ ఇచ్చే సందేశం ఏంటని చెప్పానంటే శరీరం ఎత్తు అవాప్నోతి. అవాప్నోతి అంటే పొందాం. ప్రస్తుతం అందరూ కూడా శరీరాలని పొంది ఉన్నారు. అందరూ పొంది ఉన్నారు దేహాలను. శరీరం ఎత్తు అవాప్నోతి పొంది ఉన్నారు. కొద్ది కాలం గడిచిన తర్వాత ప్రారంధం అయిపోయిందనుకో అప్పుడేమవుతాం? ఉత్క్రామతి, ఉత్క్రమణం. అంటే పైకి. ఇక దేహమును వదిలి ప్రయాణం చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి వస్తుంది. అందరికీ వస్తుందా? కొంతమందికి వస్తుందా? కన్ఫామ్, నో డౌట్. వెళ్ళిపోయేది మాత్రం అది ఏ పూట పోతామనేది అది తెలియదు. ఏ పూట పుట్టామనేది తెలుసు, ఏ పూట పోతామనేది తెలిస్తే బాగుంటుంది కదా. ఏ పూట పోయేది? ఫలానా పూట నువ్వు పోతున్నావు అని తెలిస్తే మంచిదేనా? తెలియకపోవడం మంచిదా? తెలియకపోవడం మంచిది. తెలిస్తే నిద్ర పట్టడం. మనం నిద్రపోము, ఇంట్లో నిద్రపోలేము. కాబట్టి ఈ విధంగా పరమాత్మ మాత్రం ఉన్నది. ఆ డేటు మాత్రం చెప్పల. ఏదైనా పుట్టింది ఎప్పుడో మనకేం తెలియదు, పోయేది ఎప్పుడో మనకేం తెలియదు. పుట్టింది ఎప్పుడో అమ్మ నాన్న చెప్పాలి. వాళ్ళు చెబితేనే మనకు తెలిసేది పలానా చోట పుట్టేవరా అని చెప్పేసి అని. పుట్టింది ఎప్పుడో తెలియదు, పోయేది ఎప్పుడో తెలియదు. పుట్టింది ఎప్పుడో అమ్మ నాన్న చెప్పారు, పోయేది ఎప్పుడో అనేది ఈశ్వరుడు చెప్పాలి. ఆయన చెప్పాడు. ఆయన చేస్తాడే తప్ప ఆయన చెప్పేవాడు కాదు, చేసేవాడు ఈశ్వరుడు. ఉత్క్రామతి శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. కాబట్టి ఏదో ఒక పూట ఈ జీవుడు ఈ సూక్ష్మ దేహాన్ని తీసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఆ పోయేనాడు ఏమిటయ్యా జరుగుతున్న విషయం అని చెప్పానంటే వాయు గంధాన్ నివాసయ. వాయు గంధాన్ ఇవ అన్నాడు. ఏ ప్రకారంగానైతే గాలి పుష్పాల మీద ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకుని ఏ విధంగా ఆ గాలి అనేది పోతుందో అట్లా మనం కూడా రేపు దేహాన్ని వదిలి పోయేటప్పుడు ఆ విధంగా పోతామట. ఏ విధంగా పోతాం? ఈ జీవన కాల విధానములో జీవించి ఉన్నంత కాలములో మనం ఏ కర్మలు చేశామో ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారాన్ని తీసుకుపోవటం జరుగుతుంది. కనుక ఎవరైనా కానీ సూక్ష్మ దేహమునకు సంబంధించిన సంపదలు ఏమైనా ఉంటే పట్టుకుపోయే అవకాశం ఉంది తప్ప స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలు మాత్రం పట్టుకుపోతామా? గుర్తుపెట్టుకోండి. స్థూల దేహానికి సంబంధించిన సంపదలు ఏవైనా కూడా వచ్చే అవకాశం లేదు. సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలు విడిచిపెట్టిపోయే అవకాశం లేదు. ఇవి పట్టుకుపోయే అవకాశం లేదు, అవి విడిచిపెట్టిపోయే అవకాశము లేదు. కనుక రెండు రకాల సంపదలు చెప్పుకున్నాం ఇక్కడ. స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలు ఒకటి, సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలు ఒకటి. కనుక సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలు ఏమిటి? పుణ్యము, పాపము, జ్ఞానము, మూడన్నమాట. కాబట్టి పుణ్యం సంపాదించుకున్నా సూక్ష్మదేహంతోనే వస్తాయి, పాపం సంపాదించుకున్నా సూక్ష్మదేహంతోనే వస్తాయి, జ్ఞానం సంపాదించుకున్నా సూక్ష్మదేహంతో నీతో వచ్చేస్తాయి. కాబట్టి అది పరమాత్మ చెప్పిన మాట. ఉత్క్రమణ సమయంలో వాయువు గంధా నివాసయ అన్నాడు. వాయువు గంధా నివాస. అక్కడ స్వామివారు ఒక మాట చాలా చాలా సూక్ష్మంగా చెప్పిన అంశం ఏంటంటే ఆయన కేవలం గంధాన్ అన్నాడు. గంధాన్ అంటే గంధము అన్నాడు. మరి ఆ గంధము అంటే వాసన. గంధం అంటేనే వాసన. అది వాసన అన్నప్పుడు అది సువాసన, దుర్వాసన, సుగంధమా, దుర్గంధమా అని చెప్పాలి కదా స్వామివారు. ఆయన చెప్పాలి. ఆయన చెప్పలేదు. వాయు గంధాన్ అన్నాడే తప్ప సుగంధాన్ అని చెప్పాలి కదా.
లేదు దుర్గంధం చెప్పాలన్నా కదా స్వామివారు. దుర్గంధమా అది వాళ్ళే, సుగంధమా అది వాళ్ళే. మరి గంధాన్ అంటే ఏమిటి అర్థం? అంటే గంధాన్ అన్నప్పుడు అబ్బాయి నీ ఇష్టం రా, నువ్వు సుగంధం సూ పెట్టుకుంటావు, దూ పెట్టుకుంటావు, నీ ఇష్టం. అది నాకు సంబంధించిన అంశం కాదు. దు సు అనేవి నీ యొక్క అంశాలు. దుర్గంధమే పెట్టుకుంటావు, సుగంధమే పెట్టుకుంటావు. సత్కర్మలు ఆచరించి, పుణ్యకార్యములు ఆచరించి, బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి, గురువుల యొక్క చెంతన ఉండి వాళ్ళకు సేవ చేసి బ్రహ్మ విద్య ఆర్జించే విధానముగా ఆ సు అనేటువంటి సుగంధం సంపాదించుకుంటావు. లేక వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి, నానా రకాలనే కార్యాలు చేసి దుర్గంధం సంపాదించుకుంటావో అది నీ యొక్క పక్షంలో చేరి ఉన్న అంశము కాబట్టి నేను దాని జోలికి పోలేదు. గంధం పట్టుకుపోవడం మాత్రం ఖాయం. ఎవడు చేసిన కర్మ వాడితో పోక ఎవరి ఎంట పోవు మనసా. ఏమన్నారు? ఎవరు చేసిన కర్మ వారి వెంటే పోక ఎవరి ఎంట పోవు మనసా అనలేదా? అన్నారా అనలేదా? కనుక వాయు గంధాన్ నివాసయ. అందుచేత మనం చాలా ప్రమాదంలో పడుతున్నటువంటి విధానము ఈ బాహ్య ప్రపంచం మీద ఉన్నటువంటి మోహాలతో, వ్యామోహాలతో, అత్యాశలతో చేయరాని కార్యములు చేసి నానా రకమైనటువంటి యొక్క కర్మలు ఆచరించి సంబంధమై ఉన్నటువంటి యొక్క కర్మలను లోన సూక్ష్మ దేహానికి అంటకడుతూ ఉన్నాము. ఆ తర్వాత అనుభవించాల్సింది ఎవరు? ఎవరు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి. కాబట్టి మనకు ఏంటంటే తెలియట్లా, చాలామందికి ఈ విషయాలలో వాస్తవం తెలియట్లేదు. అందుచేత తాను ఏవో కర్మలు చేసేస్తున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి యొక్క మోహములు, వ్యామోహములు, మోఘాశ, మోఘ కర్మాణ, మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతా. మోఘాశ వ్యర్థాశ, మోఘ కర్మాణ వ్యర్థ కర్మలు, మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానములు, ఇవన్నీ కూడా వాడు ఆచరించి మరి యొక్క ఆ సూక్ష్మ దేహములో ఇవన్నీ కూడా దాంట్లో పడేస్తారు. గురువు గారికి 2 శిష్యులు ఉన్నారు. 2 శిష్యుల్ని పిలిచాడు, నాయనలా రాని అన్నాడు. చెరో ఒక 10 రూపాయలు ఇచ్చి, అంటే ఆశ్రమాల్లో ఉంటారు విద్యార్థులు, గురువుగారు పిలిచి, ఇగో రై నీకు 10 రూపాయలు ఇస్తూ ఉన్నా, నీకు 10 రూపాయలు ఇస్తూ ఉన్నాను. ఈ వచ్చే 10 రూపాయలతో మీరు ఇచ్చిన రూములు ఉన్నాయి కదా, ఆ రూములు నిండాలి. 10 రూపాయలతో ఏం చేస్తారో నాకు తెలియదు, రూము నిండాలని చెప్పని గురువుగారు ఆజ్ఞాపించి వెళ్ళాడు. సాయంత్రంకి వచ్చేస్తా, ఈ లోపల మీరు ఆ 10 రూపాయలతో వచ్చిన వస్తువులతో రూము నింపాలి అని చెప్పని అన్నాడు. వెళ్ళిపోయాడు గురువు గారు. ఏమిరా 10 రూపాయలకి పొట్టే నిండదే, రూము నిండే విధానమా అనే విధానంగా వాడు కొంచెం దిగులు పడ్డాడు. గురువు ఆజ్ఞ కదా. ఇంతలో టౌన్ నుంచి ఒక లారీ వస్తూ ఉన్నది. ఉదయం పడుకొని లారీలు ఎక్కడ పోతాయి, ఊళ్ళో ఎక్కడ పోతాయి అన్నమాట, టౌన్లో నుంచి పోతాయి, మున్సిపాలిటీ లారీలు పోతాయి అన్నమాట. ఆ విధంగా వస్తూ ఉంటే వీడు పోయి అడ్డుపడ్డాడు. ఆపు అన్నాడు. స్టార్టం బ్రేక్ వేసాడు. ఇదిగో 10 రూపాయలు, నీ ఇష్టం, టీ తాగుతావు, టిఫిన్ చేస్తావు అన్నాడు. ఆ లారీలో ఉన్నటువంటి మొత్తం వాకిట్లో పోసుకున్నాడు. వలకాప ఒక తట్ట పార పట్టుకొచ్చాడు. మొత్తం తీసుకుపోయి రూమ్ అంతా కుక్కేశాడు. ఆ పని స్వామి చెప్పింది ఏమిటి? 10 రూపాయలు రావాలి, రూము నిండాలి. నాకు ఇదైతే నాకెందుకు? స్వామి చెప్పింది ఏమిటి? 10 రూపాయలు రావాలి, రూము నిండాలి. నిండింది రూమ్, ఇంకా మిగిలిపోయింది. ఇంకా పెద్దగా మొత్తం కుక్కి పారేశాడు. అప్పుడు రూమ్ అంతా కూడా ఫుల్ అయిపోయిందన్నమాట. ఐఆమ్ రెడీ, నా పని అయిపోయిందాక స్వామి రావటమే ఆలస్యం అని చెప్పేసి. ఈ రెండో వాడు ఏం చేశాడు? టౌన్ పోయాడు. 1 రూపాయితో టెంకాయ కొన్నాడు, 1 రూపాయితో కొన్నాడు. గుళ్ళో పోయాడు, స్వామికి ఇచ్చాడు, టెంకాయ కొట్టాడు, పూజారికి ఇచ్చిన చెప్పు తీసుకున్నాడు. 1 రూపాయితో క్యాండిల్స్, 1 రూపాయితో అగరబత్తి, 1 రూపాయితో తమలపాకులు, 1 రూపాయితో కర్పూరం, ఏవో కొనుక్కున్నాడు. ఆ పనివాడు సాయంత్రం గృహానికి వచ్చాడు.
ఆ గృహములో మరి చక్కగా క్యాండిల్స్ వెలిగించాడు, ప్రకాశంతో నిండింది. అగరబత్తి వెలిగించాడు, సుగంధంతో నిండింది. మల్లెపూలు చల్లాడు, మల్లెపూల వాసనతో నిండింది కదా. 10 రూపాయలకి రూమ్ నిండింది కదా. అప్పుడు గురువుగారు వచ్చాడు. ఏమిరా అన్నాడు. స్వామి అంటాడు. స్వాగతం చేశాడు. ఆ విధంగా చూపించాడు. స్వామి, నా పని పొద్దున్న అయిపోయింది, నువ్వు రావటం ఆలస్యం, చూసుకో కావాలంటే. మొత్తం నింపేసేసాను, చెప్పండి ఖాళీ ఉంటే మిగిలిందంటే అది పెట్టేస్తాను చెప్పాను. ఇంకేం చెప్పేది. అడగపోతే రూమ్ అంతా గబ్బు అయిపోయింది, రసాలు కారుతా ఉన్నాయి రూమ్లో నుంచి. ఏమిరా అన్నాడు. ఏమొస్తుంది స్వామి 10 రూపాయలకి తప్ప అంటాడు వాడు. తనకి ఈ ప్రకారంగా వాడు 10 రూపాయలతో మొత్తం నింపి పరిచయం అప్పన్నే. రెండో వాడు అన్నాడు, స్వామి రాండి, అది గబ్బు అయిపోయింది, ఆ రూమ్ బాగుపడే అవకాశాలు లేవక, దాంట్లో వాడు ఉండలేడు, నువ్వు ఉండలేవు అని చెప్పని రెండో శిష్యుడు ఆదరంగా సాదర భావంతో స్వామివారి నమస్కారం చేసి తీసుకువెళ్ళి తన రూములో కూర్చోబెట్టాడు. ఆ రూములో ప్రకాశంతో నిండింది, సుగంధంతో నిండింది, మల్లెపూల వాసనతో నిండింది. నిండగా దాని గురువు గారు కూర్చోడానికి యోగ్యంగా ఉన్నది, శిష్యుడు కూర్చోడానికి కూడా యోగ్యంగా ఉందన్నమాట. నిండిందా లేదా? కాబట్టి ఈ ప్రకారంగా నింపుతూ ఉన్నాం. లోకంలో అందరూ కూడా నింపుతూనే ఉన్నారు. భగవంతుడు ప్రతి మనిషికి కూడా ఒక మనసు అనేటువంటి గదిని ప్రసాదించాడు. మనసు అనేటువంటి గదిలో మనం దేంతో నింపుతూ ఉన్న పరిస్థితి? నింపుతున్నావా లేదా? అందరు నింపే పనిలోనే ఉన్నారు. దేంతో నింపుతూ ఉన్నారు? సుగంధంతో నింపుతూ ఉన్నాము, అవునా కాదా? కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి రూమ్ అన్నమాట, మనసు అనేటువంటి యొక్క రూము మనకు ప్రసాదించాడు. ఆ రూములో ఏం పెట్టాలి అంటే మంచి పుణ్యము, జ్ఞానము, సత్సంగ విధానము, సత్శాస్త్రములు, మహాత్ముల వాక్యములు, ధ్యాన సంబంధ అంశములు ఇలాంటివి కనుక పెట్టినట్లయితే ఆ మనస్సుతో నీవు సంతోషపడవచ్చు, పక్క వాళ్ళని సంతోషింప చేయవచ్చు. ఈనాడు లోకంలో మరి సంతోషం ఉన్నదా, సుఖం ఉన్నదా, ఆనందం ఉన్నదా, తృప్తి ఉన్నదా, శాంతి ఉన్నదా అని చెప్పనంటే ఏమంటున్నారు? అయ్యా మాకు పుష్కలంగా తినటానికి, వినటానికి, చూస్తానికి బ్రహ్మాండంగా ఉన్నాయి, లేనిది ఏమిటంటే శాంతి, సుఖము జీవితానికి కరువైపోయాయని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి అందుచేత మనస్సు బాగా ఉంటే మనం బాగా ఉన్నాడు. మనసు కనుక బాగా లేకపోయిందా అంటే మనం బాగా ఉండే అవకాశము లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని పరమాత్మ అన్నాడు 6వ అధ్యాయంలో. తన మనస్సే తనకు శత్రువు, తన మనస్సే తనకు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉంటుందో వారి మనస్సు వారికి శాంతికి, సుఖానికి, ఆనందానికి, తృప్తికర జీవితానికి, ఆత్మానందాన్ని పొందటానికి, ఆత్మధ్యానము చేయటానికి అన్నింటికీ కూడా నీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎట్లాంటి విధానము? ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉంటుందో వారి మనస్సు వారికి సుఖానికి, శాంతికి, ఆనందానికి, తృప్తికర జీవితానికి, ధ్యానానికి, జపానికి, ఆత్మానందాన్ని పొందటానికి కూడా యోగ్యముగా ఉంటుందన్నమాట. ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉండదో వారి మనస్సు వారికి, ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉండదో వారి మనస్సు వారికి అశాంతికి, దుఃఖానికి, వేదనకు, బాధలకు తలనెత్తి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఏంటంటే మనసు బాగా ఉంటే మనం బాగా ఉండే విధానం. మనసు బాగా లేదు, నవ్వుతూ ఉంటారా, సంతోషంగా ఉంటారా? లేదు కదా. కనుక మన మనస్సుని బాగు చేసే విధానమే చక్కటి వైద్య విధానము, ఆధ్యాత్మికం. మన వ్యక్తిత్వాన్ని బాగు చేస్తుంది, మన మనసును బాగు చేస్తుంది, మన జీవితాన్ని పావనం చేస్తుంది,
మంచి మార్గంలో నడిపింపజేస్తుంది, జీవితానికి సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అలాగా ప్రసాదింపజేసేటువంటి విధానముగా మన మనస్సుని మనం చక్కదిద్దుకోవలసి ఉంటుంది. మన మనస్సును మనము చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకం చాలా మీకు ఉపకరించే శ్లోకము. దాన్ని మన జీవితంలో ఒక మంచిగా పెట్టుకున్నట్లయితే, దాన్ని కనుక గమనించుకున్నట్లయితే మన జీవన విధానమే మారిపోతుంది. శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర. ఉత్క్రామతి వెళ్ళిపోవాల్సినటువంటి పని. ఈ లోకములో ఎవరిని కూడా ఈశ్వరుడు ఉంచడు. ఈశ్వరుడు కాలస్వరూపుడు. కాలానికి కనికరము లేదు. కాలానికి కనికరము లేదు. ఎంత విలపించినా కానీ వదిలిపెట్టాడు. కాలునికి కనికరం అవసరమా వద్దా చెప్పండి? కాలునికి కనికరం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఒకవేళ కాలుడు కనికరం కలిగి ఎందుకు లేబ్బా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మనం తీసుకుపోయేది అనవసరంగా అన్న భావంతో తీసుకుపోవటం మానేస్తే, ప్రతి ఇంట్లో మీకు 10 తరాలు, 20 తరాలు, 30 తరాలు, 50 తరాలు ఉండిపోతారు. ఉన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టే విధానం లేక వీడు వృద్ధాశ్రమాల్లో పడేస్తున్న విధానంలో ఇన్ని తరాలు ఉండిపోతే ఎట్లాగే పోషిస్తాడా? కనుక ఏ దేవతకైనా కనికరం ఉండవచ్చు. విష్ణువుకి, శివునికి, రామునికి, కృష్ణ పరమాత్మకు, అయ్యప్ప స్వామికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి అందరి కనికరం ఉండొచ్చు. వాళ్ళకి కనికరం ఉండాలి. కానీ యమునికి మాత్రం కనికరము ఉండకూడదు. నిర్దాక్షిణ్యంగా సమయం అయ్యిందా అంటే తీసుకుపోవాల్సిందే. అందుచేత కాలునికి కనికరము లేదు. ఎంత విలపించినా కానీ వదిలిపెట్టడు. కాబట్టి అది రాకముందే, ఆయన రాకముందే మనం ఏం చేసుకోవాలో, జీవితంలో ఏం చేసుకుంటే మన జీవితానికి భద్రత కలుగుతుందో, క్షేమం కలుగుతుందో, మన యొక్క భవిష్యత్తుకి మేలు జరుగుతుందో అనేటువంటి విషయంగా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క వనరులు కూడా సంపాదించుకోవాల్సి ఉంటుందన్నమాట. లోకంలో చాలామంది ఎప్పుడూ కూడా రేపెట్ల అనే కదా ఆలోచన ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబీకునికి ఉంటుంది. రేపెట్ల, రేపనే దాంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉన్నది, వాళ్ళ చదువులు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి, మళ్ళా దాని అల్లుళ్లకు ఇవ్వాల్సినటువంటి కార్లు, విమానాలు, రాకెట్లు కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి రేపెట్ల అనే విషయం ఆలోచించే విధానం లోపల ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది కదా. రేపెట్ల అనేది మనం ఆలోచిస్తున్నామా? రేపంటే తను సాధించాడు ఉందగా, అదొకటి. ఇట్లాగే ఉంటామా? ఏదో ఒకటి వెళ్ళిపోవాల్సిందే. ఏ పూట? రేపా, ఎల్లుండా, ఆ పై వచ్చే ఆరమా, ఆ పై వచ్చే నెల, ఏదో ఒక డేటు ఉన్నది. ఆ డేట్ ఉన్నది స్వామి చెప్పాడు. అన్నీ కన్ఫర్మ్ టికెట్లే, ఆర్ఏసి, వెయిటింగులు, పరమాత్మ ఇవ్వడం అన్నీ కన్ఫర్మ్ టికెట్లే. కాబట్టి ఏ పూట బండి వస్తుందో, ఏ పూట ఎక్కాలో తెలిసే విధానం కాదు. కాబట్టి ఆ ప్రకారముగా రేపెట్లా అన్నటువంటి విషయంలో ఏమన్నా మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? అర్థమవుతున్న విషయం మీకు అర్థమవుతుందా? రేపెట్లా అన్న కాడ 2 అంశాలు ఉన్నాయి. రేపెట్లా అనేది అది కుటుంబం, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పేరెంటాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు విధానంగా అందించే విషయంలో రేపెట్లా. ఇంకొక రేపెట్లా, ఇంకోటి నా గురించి. నేను ఈ దేహం పోతుంది కదా, పోయిన తర్వాత నీకు మంచి భవిష్యత్తు అనేది ఏంటంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మలను బట్టే నీకు భవిష్యత్తు అనేది ఉన్నది. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు, వ్రాత వెంటగాని వరమీడు దైవంబు,
చేత కొలది గాని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకు తాకర్త. విశ్వదాభిరామ వినురవేమ వ్రాత వెంటగాని వరనీడు దైవంబు. ఏదైనా భగవంతుడు నీకు ఇవ్వాలని చెప్పనంటే ఏం చూస్తాడు? వ్రాత. వాడి ముఖం మీద ఉందో చూసుకోవాలి కదా, చూసి కదా ఇవ్వాల్సింది, లేకుండా వస్తుంది చెప్పండి. వ్రాత వెంటగాని వరనీడు దైవంబు. చాలామంది బ్యాంకులకు పోతూ ఉన్నారు. చాలామంది బ్యాంకులకు పోవడం వల్ల బ్యాంకులకు పోతూ ఉన్నారు. ఒక్కొక్కటి 10,000, 50,000, 1,00,000, 2,00,000 పట్టుకుపోవట్లా. అట్లా పట్టుకుపోతూ ఉంటే ఓ వ్యక్తి బ్యాంకుకు పోయాడు. నాకు కట్టేయండి అంటాడు వీడు. ఏంటి కట్టించేది లేదు? కట్టేయండి. వాడికి ఇవ్వలేదా కట్ట? వాడు పట్టుకుపోవాలా? నా కళ్ళ ముందే 10 మంది పోయారు పట్టుకుని నిన్ను కట్టలో. నాకు కట్టేయమంటాడు వీడు. ఇస్తారా? ఎక్కడ నీ ఖాతా అని చెప్పి అడిగారు వాళ్ళు. నాకు ఖాతా గీత నాకేం లేదు, మీ ఖాతాలు రాసుకోండి, నా కట్టేయమంటాడు. ఇస్తాయా బ్యాంకులు? అట్లిస్తే ఉంటాయా బ్యాంకులు? ఎవరికైనా ఇవ్వాలంటే నువ్వు ముందు జమ చేసుకోవాలి కదా. సేవింగ్స్ అకౌంట్ పెట్టుకుని నువ్వు జమ చేసుకుంటే నీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్రాత వెంటగాని వరనీడు దైవంబు. చేత కొలది గాని వ్రాత కాదు. చేత కొలది గాని రాత కాదు. కాబట్టి బ్రహ్మ రాయటము అని చెప్పనంటే నువ్వు గతములో చేసుకున్నటువంటి ఆ కర్మను అనుసరించి నీ సూక్ష్మ దేహంలో ఎంత బడ్జెట్ ఉన్నదో అని ఆయన చూస్తాయి. బ్యాంకు వాళ్ళు కూడా నీకు ₹1,00,000 కావాలంటే ఏం చేస్తారు వాళ్ళు? నీ ఖాతాలో 1,00,000 ఉండాలిగా. ఉంది 50,000 నీ ఖాతాలో, 1,00,000 ఏమంటే ఇస్తారా వాళ్ళు? అయ్యా నా ఖాతాలో 50 ఉన్నది, నీ ఖాతాలు రాసుకో, తర్వాత ఇస్తాను అంటే ఇస్తాయి బ్యాంకులు? అట్లాగా రేపు కూడా బ్రహ్మదేవుడు మళ్ళీ నీ రాబోయే జన్మలలో రాయాలంటే నీ ఖాతాలో జమ అయి ఉండాలి. నీ సూక్ష్మదేహములో వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఇదేం చక్షకర విచారం కాదు, ఇదేం బ్రహ్మాండ విచారం కాదు, ఇదే మూల విచారం కాదు, ఏకస్థాన నిరూపణ కాదు. ఏం మూల ఆశలు ఇక్కడే ఉన్నాం మనం. ఏం చెప్పారు? పరమాత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంక్ ఇచ్చాడు. వరల బ్యాంకు పరమాత్మదే. మన సూక్ష్మ దేహం అనేటువంటి బ్యాంకులో మనం జమ చేసుకోవాలి. స్టేట్ బ్యాంకులో పెట్టాను, సిండికేట్ బ్యాంకులో పెట్టాను, బరోడా బ్యాంకులో పెట్టాను, ఇంకా వైశ్య బ్యాంకులో పెట్టాను అంటారు కదా. చాలా బ్యాంకుల్లో పెట్టావు, బాగానే ఉంది. పరమాత్మ బ్యాంకులో పెట్టావా? ఖాతా ఉందా అండి? పరమాత్మ బ్యాంకు ఒకటి ఉన్నదా? మాకు తెలియదు ఏం చేసి. కాబట్టి ప్రకారంగా గమనించండి, మనం అన్ని బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. పరమాత్మ బ్యాంకులో పెట్టుకోవాలి. అదే మన యొక్క సూక్ష్మదేహము. మన సూక్ష్మదేహమే పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ అన్నమాట. కనుక సూక్ష్మదేహములో పెట్టేటువంటి యొక్క సంపద అది మన సంపద. స్థూల దేహానికై పెట్టిన సంపద మన సంపద కాదు. ఈ స్థూల దేహ సంబంధంతో పెట్టినటువంటి యొక్క అన్ని అమౌంట్లకు నామినీ ఉంటుంది పక్కన. ఈ స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి సంబంధీకుల యొక్క నామినీ ఆడ ఉంటుంది. ఈ దేహం పోగానే ఏమవుతుందంతా కూడా ఆ దేహంగానే పోతాయి, ఆ సంపదలు మొత్తం ఆ వ్యక్తికి పోతాయి. కాబట్టి ప్రకారముగా ఈ స్థూల దేహం మన కాదు, ఈ స్థూల దేహం మనతో రాదు, ఈ స్థూల దేహం గల సంపదలు నావి కావు. అర్థమైందా? ఏమర్థమైంది? ఈ స్థూల దేహము నేను కాదు, ఈ స్థూల దేహము నాది కాదు, ఈ స్థూల దేహముతో ఉన్న సంపదలు నావి కావు. ఈ స్థూల దేహము యొక్క సంబంధీకులై ఉన్నటువంటి వాళ్ళ నామిని ఆల్రెడీ అక్కడ ఉంటుంది. ఏ పూట ఖాతా ఓపెన్ చేశావో చెప్పు, నామిని అంటాడు వాడు. మీ అబ్బాయి పేరు చెప్పు, మీ అమ్మాయి పేరు చెప్పు, ఎవరు లేరా మీకు అడుగుతాడు. అక్కడ నామిని పెట్టాల్సిందే. కనుక ఈ ప్రకారంగా స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న సంపదలన్నీ కూడా సంబంధ స్థూల దేహాలకు వెళ్ళిపోతాయి. కానీ లోపల ఇంకో దేహం ఉన్నది కదా,
దాన్ని ఏమంటారు? సూక్ష్మదేహము. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము. ఏకోన వింశతి ముఖ అందే మాండూక్యోపనిషత్తు. ఏకోన వింశతి ముఖ, 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపాన్ని ఆ మాండూక్యములో ఆ యొక్క దాన్ని సూక్ష్మదేహం అన్నారు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిగి ఉన్నటువంటి యొక్క దానిని సూక్ష్మదేహం అంటారు. అట్టి ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి దాంట్లోనే మనం చేసుకునేటువంటి కర్మలన్నీ కూడా దాంట్లో ప్రింట్ అవుతాయి. దాంట్లో ప్రింట్ అవ్వాల్సిందే, మొత్తం ప్రింట్ అవుతాయి అన్నమాట. మనం చెబుతూ ఉంటాం, చిత్రగుప్త చిట్టా ఉందండి, యమలోకంలో ఉంటుందట, ఆయన అక్కడ నుండి రాస్తూ ఉన్నాడు నా లెక్కంతా కూడా అని చెప్పిన భావం చాలామందిలో ఉన్నటువంటి యొక్క విధానమే. చిత్రగుప్తుడు యమలోకంలో ఉండి మా లెక్కంతా రాస్తున్నాడు. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? ఇప్పుడే విన్నారు లేదు కదా? ఎప్పుడో విన్నారు కదా? యమలోకంలో యమధర్మల దగ్గర చిత్రగుప్తుడు ఉండి మా లెక్క మొత్తం రాస్తూ ఉన్నాడు. కనుక ఇది ఏదో ఉన్నటువంటి అంశమే తప్ప, చిత్ర అంటే బొమ్మ, గుప్తము అంటే దాయితం. చిత్ర గుప్త అనగా ఎవరి లెక్క వాళ్ళే రాసుకుంటూ ఉన్నారు. ఆయన రాస్తాడు, గీతమే ఆయనకి ఇస్తున్నాను మేము రాయడానికి. కనుక ఎవరి లెక్క వాళ్ళే తమ యొక్క సూక్ష్మ దేహములో రాసుకుంటూ ఉన్నారు. కనుక నీకు తెలియకుండా నువ్వు ఏ పని చేయలేవు. కాబట్టి ప్రతి పని యొక్క సంబంధమై ఉన్న ముద్రలు మన సూక్ష్మ దేహంలో ప్రింట్ అవుతాయి. కాబట్టి పుణ్యము కానీ, పాపము కానీ, జ్ఞానము కానీ అన్నీ కూడా మన సూక్ష్మ దేహంలోనే ప్రింట్ అవుతూ ఉన్నాయి. కనుక ఆ సూక్ష్మ దేహమే చిత్రగుప్తుడు. చిత్ర అంటే బొమ్మలను, గుప్త అంటే దాయితం. కనుక మనం చేసినటువంటి ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, జ్ఞానం సంపాదించుకో, అన్నీ కూడా మన యొక్క సూక్ష్మ దేహంలో ప్రింట్ అయి ఉంటాయి. కాబట్టి ఆ సూక్ష్మ దేహాన్ని తీసుకుని రేపు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనుక ఆ మాట విషయమై పరమాత్మ భగవద్గీత 15వ అధ్యాయంలో శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయు గంధా నివాసయ. ఎట్లా అయితే వాయువు పుష్పాలలో ఉన్నటువంటి గంధాన్ని తీసుకుపోతుందో అట్లా ప్రతి ఒక్కడు కూడా తమ జీవిత కాలంలో సంపాదించినటువంటి అది పుణ్యము కానీ, పాపము కానీ, జ్ఞానము కానీ అది ఎవరి సంపద వాళ్ళే పట్టుకుపోవాల్సి ఉంటుంది. కనుక ఈ శరీరం విడిచిపెట్టి సూక్ష్మ దేహముతో ప్రయాణం చేసినప్పుడు తిరిగి మరలా నీకు ఆ ఈశ్వరుడు దేహాన్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ సూక్ష్మ దేహములో ఏమాత్రం ఉందో బడ్జెట్ చూసి నీకు దేహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్పాను? నీ సూక్ష్మ దేహ ఖాతాలో ఏమాత్రం బడ్జెట్ ఉందో చూసుకుని నీకు ఆ దేహాన్ని ఇవ్వటము జరుగుతుంది. మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోన వెత్సపు కర్మధనము ఇలువ చేసి పక్షడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదుల అమ్మే ఇంటి బేహారి. ఇచ్చకొలదుల అమ్మే ఇంటి పంచభూతముల నెడి పలువన్నెనూలు చెంచలపు గంజితోడ సరిచేసి. ఆ సర్వేశ్వరుడు కూడా, వెంకటేశ్వర స్వామి, శ్రీమన్నారాయణుడు కూడా, ఆయన కూడా పద్మశాలే. పద్మశాలమని పెళ్లి చేసుకుంది. పద్మశాలి భృగువు యొక్క పుత్రిక, అందువల్ల భార్గవి అంటారు. అమ్మవారికి ఏం పేరు? భార్గవి అన్నారు. భార్గవి అంటే భృగు మహర్షి యొక్క పుత్రిక. భృగు వంశం కదా. భృగు మహర్షి ఆయన పుత్రులు ధాత, విధాత, లక్ష్మి, ఆయన పుత్రుడు మురకండ మహర్షి, ఆయన పుత్రుడు మార్కండేయ మహర్షి, ఆయన సంతతి ఏర్పడ్డటువంటి భావనారాయణ, ఆయన సంతతి నుంచి మొత్తం ఏర్పడ్డ విధానం అని చెప్పి అనే విధానంలో ఆ భృగువు యొక్క పుత్రిక కాబట్టి ఆమెను భార్గవి అనే పేరు అన్నమాట అమ్మవారికి.
కనుక మరి మీ వంశస్థు విధానం అన్నమాట అల్లుడు ఆయన ఆ విధంగా చూస్తే ఈనాడు మరి తిరుమల కొండ మీద స్వామివారి వేచి చేసి ఉన్నారని చెప్పంటే కూడా కారణం మీరే. ఆనాడు యజ్ఞం చేసినప్పుడు ఈ యజ్ఞ ఫలితం ఎవరికి అందాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భృగువుని నియమించారు. అయ్యా నువ్వు పరీక్షించు, ఈ ముగ్గురులో బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురులో ఎవరైతే సాత్వికులై ఉన్నారో వాళ్ళకి ఫలితం చెందుతుందనేటువంటి విషయంగా వచ్చినప్పుడు ముగ్గురిని కూడా పరీక్షించే ఉద్దేశంతో భృగు వెళ్ళడం జరుగుతుంది. అటు వెళ్ళినప్పుడు కైలాసం వెళ్ళాడు. కైలాసంలో అనేవి కూడా ఆయన లెక్క చేయకుండా నిరాకరించిన విధానంగా ఉండటంతో ఆయన కోపం వచ్చి భృగు శపించాడు. నీకు లోకంలో నీ యొక్క ఆకారం పూజ లేకుండా లింగ పూజ అనే విధానంగా ఆయన ఎదురు శాపం. అటనే బ్రహ్మ వద్దకు వచ్చాడు. బ్రహ్మ కూడా నిరాదరణ కలిగి చూస్తాంతో ఆయన కూడా శపించాడు. ఆ పని నీకు లోపల గుడే ఉండదని చెప్పని శపించిన విధానం అని చెప్పి అంటారు. తర్వాత అతను వైకుంఠానికి వచ్చాడు. వైకుంఠం చల్లగా ఉంది, ఎయిర్ కండిషన్, అమ్మగారు సేవ చేస్తూ ఉంది, కాళ్ళు ఉత్తుగా ఉంది, హాయిగా యోగ నిద్రలో పవలించి ఉన్నాడు. ఆయనే పట్టించుకోవాలి. ఆయన మహాకోపం వచ్చేసి కైలాసం పోతే అక్కడ నిరాకరణ, సత్యలోకం పోతే గౌరవం లేకపోయే, వైకుంఠానికి వస్తే బాగా మండిందమ్మనే పోయి ఒక్కసారి కాలితో వక్షస్థలం మీద కొట్టడము, ఆయన మెలకు రావటము, మనిషిని చూసి ఆయన గారు అయ్యో స్వామి మీరు వచ్చారని చెప్పిన ఉదాహరణగా అతి ఆయన సేవించటము, కాళ్ళు నొక్కటం ఇవన్నీ చేయటంతో ఓహో శ్రీమన్నారాయణుడు కోపం లేదు, శాంతంగా ఉన్నాడు, ఈయనే సాత్వికుడు అన్నటువంటి విధానంగా యజ్ఞ ఫలితాన్ని విష్ణువుకే పంపండి అన్న నిర్ణయం అయిపోయింది అన్నమాట. అయిపోయిన తర్వాత వైకుంఠంలో గొడవ వచ్చింది. అక్కడ ఎవరో వచ్చి తంతే నువ్వు ఈ విధంగా గమ్మున ఉంటావు నువ్వు అని చెప్పి అమ్మగారు కోపం తీసుకోవడం, మేము ఉండను ఎక్కడ అని చెప్పనే ఉద్దేశం ఆమె గారు భూలోకానికి రావటం, వైకుంఠంలో అమ్మవారు లేకపోవడం, ఆయన ఎక్కడేం చేస్తాడు ఇంకా ఆయన కనుక ఆయన కూడా భూలోకానికి రావటం, అక్కడి నుంచి బకుల అమ్మవారి యొక్క ఆశ్రమంలో నివాసంగా ఉండటం. ఆ బకుల ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆకాశరాజు పుత్రిక పద్మావతి అమ్మవారిని చూస్తాం, మనసు పారేసుకోవటం, ఇది ప్రేమించడం ఉంటాయి దాకా ఎక్కడ ఆ ప్రకారంగా మరి ఆయనతో వియ్యం చేసుకోవటం. ఆ వియ్యం విధానాలలో మరి పెద్దవాళ్ళతో వియ్యం కయ్యం చాలా ప్రమాదాలతో ఉండే వ్యవహారం అన్నమాట. ఏది వియ్యమైనా కయ్యం సముద్యం ఉండాలి. ఈయన ఆశ్రమంలో జీవించే విధానం అయిపోయి ఆయన పెద్ద రాజు అయిపోయాయి. ఇద్దరికి వియ్యం ఏర్పడింది. వివాహానికి బ్రహ్మాండ నాయకుడు పిలవకపోయినా అందరూ వచ్చి కూర్చుంటారు. వచ్చాక మరి రూములు కావాలి, విడుదల కావాలి, భోజనాలు కావాలి, అన్నీ కావాలి కదా. కాబట్టి దానికోసంగా స్వామివారికి పైసా లాగిపోయి లక్ష్మీ లేదు కదా. లక్ష్మీ అంటే ఇబ్బంది లేదు, ఆమె లేదు, ఎక్కడ డబ్బు లేదు, ఏం జరిగే అవకాశాలు లేవు. కాబట్టి అప్పుడు నారదుడు వస్తే సలహా అడిగాడు, ఏం నారదా పెళ్ళి వ్యవహారం పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం ఎట్లాగా అయ్యా అన్నాడు. ఏమన్నా మనకు ఉన్నాడు కుబేరుడు పిలువ అని చెప్పినాను అప్పని. కుబేరుడు వచ్చేసాడు, అయ్యా ఇది విషయము, డబ్బు లేదు, నువ్వు మాకు సహాయం చేయాలి అన్నాడు. ఎట్లా ఇస్తావు, ఇచ్చినట్లయితే తీసుకుని మళ్ళీ ఇవ్వాలగా అన్నాడు. అయ్యా కుబేరా నీకేం భయం లేదు, నేను సాక్ష్యం అంటా అన్నాడు నామ భగవాన్ వారు. నువ్వు సాక్ష్యం నువ్వేం చేస్తావు, లోక సంచారివి అని చెప్పి అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ముందుకు వచ్చి కలియుగాంతం వరకు ఇక్కడే నివాసముగా ఉండి కలియుగ వైకుంఠ మాధుడుగా పేరుగాంచి భక్తజనులు ఇచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయి ఆ మొత్తం నీకు సమర్పించుకుంటా అని చెప్పనే ఒప్పందం మీద తీసుకోవడం, వివాహం చేసుకోవడం, ఆ తర్వాత అమ్మవారు రావటం, ఇద్దరికి గొడవ పడటం, ఆ స్వామివారు చూసి అక్కడ నివాసముగా కొండ మీద ఉండిపోవటము. కలియుగాంతం వరకు స్వామివారు ఉండే విధానం ఏర్పాటు చేసింది ఎవరా అని చెప్పనంటే భృగు మహర్షి అన్నమాట. మీ వంశస్థులే ఆ విధంగా ఈ యొక్క కలియుగాంతం వరకు మానవాళిని తరింపజేసే విధానముగా భృగు మహర్షి తీసుకువచ్చి స్వామివారిని తిరుమల కొండ మీద కూర్చోయా అని చెప్పేసి అని ఎక్కడ ఉంటే లాభమే ఉంది. ఈ కలియుగం ఇది, పాపాలు చేసే యుగం ఇది. కనుక మీ వద్దకు రావాలంటే సులభంగా అందుబాటులో ఉంటామని చెప్పిన ఉద్దేశంతో భృగు మహర్షి ఏర్పాటు చేసినటువంటి విధానముగా చెప్పుకొచ్చేటువంటి మాట విన్నారా. అది కనుక అమ్మవారు భార్గవి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నటువంటి విధానము. సరే ఇదంతా కూడా కథాంశములు, ఏదో భక్తిపరంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క లీలా సంబంధమై ఉన్నటువంటి అంశములు బాగానే ఉన్నది. అందువల్ల ఏం చెప్పుకుంటున్నాం మన విషయాన్ని, సూక్ష్మదేహము అని చెప్పుకుంటూ ఉన్నాం. కనుక ఆ సూక్ష్మదేహము అనేటువంటి లోపల ఉన్నది, సూక్ష్మదేహం అనేది ఉన్నది.
ఏమి ఆ సూక్ష్మ దేహం ఉండబట్టే మనకి స్వప్నావస్థ ఏర్పడుతూ ఉన్నది. స్థూల దేహం ఉందా లేదా? స్థూల దేహం ఉందనే విషయం ఎట్లా నిర్ధారితమో అట్లా సూక్ష్మ దేహం కూడా ఉందనే విషయం నిర్ధారితం. ఎందువల్ల అంటే మనం జాగ్రత్త అవస్థలో ఉన్నామంటే కారణం స్థూల దేహం ఉండబట్టి, స్వప్నావస్థలో ఉన్నామంటే కారణం సూక్ష్మదేహం ఉండబట్టి, సుషుప్తి అవస్థలో ఉన్నామంటే కారణం కారణదేహం ఉండబట్టి. స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ వస్తుంది, సూక్ష్మదేహాన్ని బట్టి స్వప్నావస్థ వస్తుంది, కారణదేహాన్ని బట్టి సుషుప్తి అవస్థ వస్తుంది, మహాకారణాన్ని బట్టి తురీయము యోగ సమాధనబడేది వస్తుంది. కనుక తత్వవేత్తలుగా ఉన్నటువంటి యొక్క మహాత్ములందరికీ కూడా ఈ మహాకారణ విధానముల వాళ్ళు యోగ సమాధిలో ఉంటారు. లక్ష్మణార్యులు ఎప్పుడు కూడా యోగ సమాధి అంటారు. ఆ యోగ సమాధిలో ఉండటం కారణం ఏంటంటే ఆయన మహాకారణముతో అనుసంధానం పెంచుకున్నాడు, అనుబంధం పెంచుకున్నాడు. మహాకారణముతో అనుసంధానం ఉండటం వల్ల వాళ్ళకి యోగ సమాధి వచ్చింది. మనం కారణదేహంతో సంబంధం పెట్టుకోవడం వల్ల సుషుప్తి అవస్థ వస్తుంది. మనం సూక్ష్మదేహంతో సంబంధం పెట్టుకోవడం వల్ల స్వప్నావస్థ వస్తుంది. మనం స్థూల దేహంతో సంబంధం పెట్టుకోవటం వల్ల జాగ్రత్త అవస్థ వస్తుంది. స్థూల దేహంతో సంబంధం లేకుండా నీకు జాగ్రత్త అనుభవాన్ని పొందే అవకాశం లేదు. స్థూల దేహంతో సంబంధం పడకుండా జాగ్రత్త అవస్థను పొందే అవకాశం లేదు. నువ్వు జాగ్రత్త అవస్థ పొందాలంటే సూక్ష్మ దేహంతోనే సంబంధం, స్థూల దేహంతో సంబంధం ఉండాలి. ఒకవేళ స్వప్నం దర్శించే ఉద్దేశం ఉన్నట్లయితే సూక్ష్మ దేహంతో సంబంధం పెట్టుకోవాలి. ఒకవేళ సుషుప్తి అనుభవం పొందాలని చెప్పన్నట్లయితే కారణదేహంతో సంబంధం పెట్టుకోవాలి. ఒకవేళ యోగ సమాధి పొందాలని చెప్పన్నట్లయితే మహాకారణంతో సంబంధాన్ని పెట్టుకోవాలి. మనం ఏడుతో సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నాము. దేంతో సంబంధాలని పెంచుకుంటూ ఉన్నాం? స్థూల దేహంతో సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్త లోకంలో సంచారం చేస్తూ ఉన్నాం. సూక్ష్మ దేహంతో సంబంధాన్ని పెట్టుకున్నాం కనుక స్వప్నలోకంలో సంచారం చేస్తూ ఉన్నాం. కారణదేహంతో సంబంధాన్ని పెట్టుకున్నాం, దానివల్ల సుషుప్తి అన్కాన్షియస్ సుషుప్తి అనుభవ ఆనందాన్ని అక్కడ పొందుతూ ఉన్నాం. ఈ మూడింటితో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అనుబంధము, ఈ మూడింటితో నిత్యము ఉన్నటువంటి యొక్క అనుసంధానం రోజు మొత్తం మీద మన స్థూల దేహముతో, సూక్ష్మదేహముతో, కారణదేహముతో మూడింటితో సంబంధం ఉంది. కాబట్టి కొద్దిసేపు జాగ్రత్త అవస్థలో, కొద్దిసేపు స్వప్నావస్థలో, కొద్దిసేపు సుషుప్తి అవస్థలో ఉండే విధానము ఇటువంటి రోజు మొత్తం మీద మనం ఈ మూడింటితోనే ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్న విధానము స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. తర్వాత మహాకారణం ఉందా? సంబంధంలో అనుబంధంలో ఉంది, చేరిందా? స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం, మళ్ళా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం, మళ్ళా స్థూలదేహం. మధ్యలో ఏమైంది? మధ్యలో ఉంది, అట్లాగే ఉన్నాయి మధ్యలో ఉన్నది మధ్యలోనే ఉన్నాయి. చాలు. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. స్థూలదేహం మూడు త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం, సుచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం. మూడు త్రోవలది సాకారం, మూడు త్రోవలు స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. ఏమి? అనుట, వినుట, కనుట. అంతేనా? అనుట అనే దానికంటే తినుట పెట్టుకుంటే బాగుంటుందేమో. అనుట అంటే ఇష్టమా, తినుట అంటే ఇష్టమా? రెండు ఉండాలి, అనుట ఉండాలి, తినుట ఉండాలి. అంటే లోనకేయటం ఉండాలి,
బయటికి వేయటం ఉండాలి. అనుట బయటికి పడేసి, తినుట లోనకు పడేసి. ఇదే జీవితం. ఏది అనుట, దీనికే 2 పనులు ఉన్నాయి. మిగతావన్నీ వినుట, కనుట ఒకటోటే పని. ఇక్కడ 2 పనులు, 4 కాడ 2 పనులు అన్నమాట. 2 ప్రమాదమే. బయటికి వేసేయి ప్రమాదమే, లోనికి వేసేయి ప్రమాదమే. బయటికి వేసేటువంటివి కూడా చూసుకోవాలి. ఏమంటున్నామో చూసుకోవాలి, ఏం మాట్లాడుతున్నామో చూసుకోవాలి. ఏదో అనరాని మాట అన్నావు అంటే ఇక ఆ తర్వాత లాగలేక పీకలేక అయ్యయ్యో అది అయిపోయిందండి అనేసి తొందరపడ్డాను, ఏం అనుకోమాకండి, ఏం బాధపడమాకండి, పర్వాలేదు కదా, ఇట్లాగా సముదాయింపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేరు. కాబట్టి ఈ విషయం మీద అందరూ కూడా చాలా గమనిక కలిగి ఉండాలి. ఏదైనా మాట్లాడుతున్నారు అని చెప్పారంటే ఆ మాటలు వచ్చే ముందు నువ్వు చూసుకోవాలి, ఎలాంటి మాటలు వస్తున్నాయో చూసుకుని ఈ మాట అనవచ్చా, అనకూడదా, అంటే ఏ ప్రమాదాలు వస్తాయి, ఏ ఇబ్బందులు వస్తాయి చూసుకున్న తర్వాతనే పదములు బయటికి వదలాల్సి ఉంటుంది. ఏది పడితే ఇది వదిలేరా అని చెప్పానంటే మాత్రం ఇక ఆ తర్వాత యుద్ధాలు అన్నీ కూడా వచ్చి పడే విధానం ఉంటుంది. కాబట్టి బయటికి వచ్చే మాటలు కానీ, లోనికి పోయే ఈ పదములు అవి పదార్థములు, లోనికి పోయే పదార్థములు. బయటికి వచ్చేవి ప్రమాదమే, లోనికి పోయేవి కూడా ప్రమాదమే. లోపలికి పోయే విధానాలు కూడా చూసుకోవాలి. ఏ పదార్థం వేస్తే ఆరోగ్యం ఉంటుందో, ఏ పదార్థం వేస్తే ఇబ్బంది వస్తుందో అనే విషయం మీద గమనిక లేకపోయిందా అని చెప్పనంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈనాడు ఇన్ని వ్యాధులు మానవుని చుట్టేస్తూ ఉన్నాయి, ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. చెప్పండి కారణం ఏంటని చెప్పనంటే పోకూడని పదార్థాలు లోనకపోతూ ఉన్నాయి. కాబట్టి పోయిన తర్వాత ఊరిపోదుగా పదార్థం. కాబట్టి శరీరాన్ని దెబ్బతీసే విధానాలుగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు గృహం కట్టుకున్నారు, ఎంతో బ్రహ్మాండం కట్టుకున్నారు, ఇంట్లో మార్పులన్నీ కూడా పరుచుకున్నారు, ఎంతో బాగా చూస్తానికి అందంగా ఉన్నది. అలాంటి గృహంలోకి ఎవరైనా రావాలని చెప్పానంటే మనం చూసుకోవటం వల్ల ఆయన రావచ్చా రాకూడదా, మనవాడు కాదా, మర్యాదస్తుడు అని గమనించిన తర్వాత మన గృహంలోకి వాళ్ళని అలవ చేస్తాం. అమర్యాదస్తులు అలవ చేయం కదా. ఒకవేళ మన గృహంలోకి శునకం వస్తూ ఉంటే రాణిస్తామా, గార్ధవం వస్తూ ఉంటే రాణిస్తామా, శోకరం వస్తూ ఉంటే రాణిస్తామా లేదా? మన గృహంలోకి గాడిద కానీ, ఒక శునకం కానీ, ఒక ఇలాంటి వస్తే ఊరుకుంటామా? బయటికి పంపించేస్తాం. ఇప్పుడు ఈ దేహంలోకి పోయే విధానంలో గొర్రె గారు రాండి, మేక గారు రాండి, కోడె గారు రాండి, గాడిద గారు రాండి, శోకరం గారు. స్వామి ఆ ఇల్లు నేను కట్టుకున్నా కాబట్టి దాంట్లో రాక, ఈ ఇల్లు దేవుడు కట్టాడు కాబట్టి ఆయన వస్తువులు కాబట్టి రావచ్చు అని చెప్పానా? కనుక శరీరంలోకి పోయేటువంటి యొక్క వస్తు విషయాల మీద గమనిక కలిగి ఉండాలి. కాబట్టి అనుట, వినుట, కనుట 3 త్రోవలది సాకారం, మూటి నడుమను శ్రీకారం, సూచేదంతయు సాకారం, చూపు నిలిపితే నిరాకారం అని బ్రహ్మంగారు చెప్పిన మాట. 3 త్రోవలు, 3 అనుట, వినుట, కనుట అనేటువంటివి 3 దేహాలు. కాబట్టి స్థూల దేహంతో సంబంధం పడ్డాం, జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహం సంబంధం పడ్డాం, స్వప్నావస్థ, కారణదేహ సంబంధం పడ్డాం, సుషుప్తి అవస్థ. లోకములో అందరికీ కూడా 3 అవస్థలే కలిగి ఉన్న విధానము. ఎందువల్లంటే 3 దేహాలతో సంబంధం పడ్డారు. కాబట్టి 4వది ఇది మహాకారణము. ఈ మహాకారణము అనబడేటువంటిది వైకుంఠవాసుడు ఉన్నటువంటి పాలసాగరం. కాబట్టి ఆ పాలసాగరాన్ని మహాత్ములు మధించి తెచ్చినటువంటి విధానమే అమృతం. అమృతం అంటే అమృతాన్ని సేవించిన వారే దేవతలు అని చెప్పారు.
కనుక పాలసాగరము ఏడం చెప్పండి, లవణ సాగరం, అది ఉప్పు సాగరం. ఎడకన్నా పో, ఎన్ని దేశాలకు పో, అమెరికా పో, అక్కడ లవణ సాగరమే. ఇంకో దేశం పో, అక్కడ లవణ సాగరమే. ఎక్కడ క్షీరసాగరం అని చెప్పని, క్షీరసాగరం అని చెప్పని అంటే తెల్లగా ఉన్నటువంటి శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి మహాకారణమే పాలసాగరము. దాంట్లో శయనించి ఉన్నటువంటి యోగ నిద్ర కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నటువంటి యొక్క ఈ సాగరం మధ్యలో ఆయన నివాసముగా ఉన్న విధానం కనుక మహాత్ములై ఉన్నటువంటి వారు సోహంభావ జ్ఞాన విధానములో ఆ క్షీరసాగరాన్ని మదిస్తారు. క్షీరసాగరాన్ని ఆ యొక్క సాధకులు ధ్యానములో ఉండి మధించిన విధానమే క్షీరసాగర మథనం. ఆ క్షీరసాగర మథనములో ముందేం ఏర్పడింది? విషం వచ్చింది. ముందొచ్చేది విషమే. ఏమిటి విషము అని చెప్పనంటే విషయములు అంటే ఆలోచనలు. ధ్యానం చేసేటువంటి వారిలో మనస్సుని శ్వాస వెంబటే పెట్టినప్పుడు ముందేమొస్తాయి? మనకి ఆలోచనలు. అందరికి అనుభవంలో ఉన్న విషయమే. కూర్చోగానే మీకు ధ్యానం వచ్చే విధానం కాదు. కొద్ది కాలం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శ్వాస వెంబటి మనసు పెట్టినప్పుడు అక్కడ మీకు వచ్చేటువంటి యొక్క ఈ సంకల్పములుగా ఉన్నటువంటి ఆలోచనలే విషము అన్నమాట. కనుక ముందు విషం పుడుతుంది. ఆ విషాన్ని ఈశ్వరుడు హరిస్తాడు. ఎంతెంత నీలో సహనం కలిగి ఎంత ధ్యానములో ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా, ధ్యానంలో ఉన్నప్పుడు నిశ్చలం కోసం కూర్చుంటాము, కానీ ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. సాధారణం ఇది. ధ్యానం చేసే వాళ్ళల్లో కూర్చోగానే రెండు వస్తాయి. ఏమొస్తాయి? ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. నిద్ర వస్తుందా చెప్పి ఉద్దేశం పడుకుంటే నిద్ర మళ్ళీ కూర్చో మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి యొక్క పరిస్థితి అన్నమాట. అందువల్ల వదలకుండా కూర్చోవాలి. ఎట్లయితే వాళ్ళు విషయం వచ్చినప్పటికీ కూడా ఆ విషయం ఈశ్వరుడు హరించిన తర్వాత ఎట్లయితే వాళ్ళు మధించి అమృతాన్ని తెచ్చుకోవడం జరిగిందో, అట్లా మనలో కూడా ఎంత ఆలోచనలు నిద్ర అనేటువంటి అంశాలు వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టకుండా సాధన చేయగలిగితే ఆ విషాన్ని ఆలోచనలను ఈశ్వరుడు హరించి వేస్తాడు. ఇది ఈశ్వర స్థలం. ఈ మూడు కూడా జీవస్థలాలు. కారణదేహము, సూక్ష్మదేహము, స్థూలదేహము, ఈ మూడు కూడా జీవస్థలాలు అయితే ఇది ఈశ్వర స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని పరమాత్మ అన్నమాట. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే. ప్రతి హృదయంలో పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడు ఉండి ఏం చేస్తూ ఉన్నాడు అంటే మన శ్వాసలను ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్వాస అనేది ఈశ్వర అధీనములో ఉన్నది, ఈశ్వరుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నది. కాబట్టి అటు ఈశ్వరునికి నివాసమై ఉన్నటువంటి యొక్క మహాకారణములో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అక్కడ వచ్చేటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి విషయాన్ని ఈశ్వరుడు హరించి వేస్తాడు. ఆ తర్వాత ఏర్పడేటువంటి యొక్క ఆత్మానందమే అమృతము. అట్టి ఆత్మానందాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళే ఈశ్వరులు, వాళ్ళే దేవతలు. మహాత్ములంతా కూడా దేవతలు. కాబట్టి అట్టివారు అమృత ప్రాప్తిని పొందగలిగారు, బ్రహ్మానందాన్ని పొందగలిగారు. కాబట్టి ఈ మహాకారణ స్థలం అనబడేటువంటిది మన యొక్క స్వరాజ్యాన్ని పొందటానికి స్థానమై ఉన్నది. వారే ఆపునోతి స్వరాజ్యం. ఆపునోతి మనసస్పతి, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి అన్నట్లుగా అందరికీ కూడా సర్వాధికారం, మనసు మీద ఆధిపత్యం, ఇంద్రియాల మీద ఆధిపత్యం ఇవన్నీ రావాలని చెప్పనంటే అందరూ కూడా స్వరాజ్యమును పొందాలి. స్వరాజ్యమును పొందితేనే అందరూ బ్రహ్మానంద భరితులై మోక్ష సామ్రాజ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి స్వామివారు మన ఆశ్రమానికి స్వరాజ్య ఆశ్రమం అని పెట్టడం కారణం ఏంటంటే అందరూ ఆత్మజ్ఞులై ఆత్మస్వరూపులై తరించాలి అనేటువంటి సత్సంకల్పంతో స్వామి ఏర్పాటు చేశారు. సాధనా మార్గాన్ని బోధించారు. అట్టి మార్గంలో అందరూ కూడా పయనించి స్వామివారి కృపకు పాత్రులై బ్రహ్మానంద స్వరూపులై
విరాజమానులై ధరింతురుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.